నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో రికార్డు స్థాయిలో ఒప్పందాలు. 45,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన సన్ పెట్రోకెమికల్స్. అభివృద్దిలో ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ అన్న రేవంత్ రెడ్డి. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములవుతామని వెల్లడి. తొమ్మిది 9,844 గ్రామ సభలు. కొత్తగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు. రెండో రోజు అక్కడక్కడా కొనసాగిన నిరసనలు. అన్నదాతల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్న కేటీఆర్. రేపటి నుంచి జిల్లాల వారీగా రైతు అధ్యయన కమిటీ పర్యటన. పనామా కెనాల్పై ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించిన ములినో. అమెరికా నుంచి తమకు రాయితీగా రాలేదని స్పష్టీకరణ. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. గత దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడుల్ని ఇప్పటికే అధిగమించాయి. ఇప్పటికే సుమారు 62,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరగ్గా ఇవాళ మరిన్ని ఎంఓయూలు జరగనున్నాయి. నిన్న సన్ పెట్రోకెమికల్స్, కంట్రోలా ఎస్, జేఎస్డబ్ల్యూ కంపెనీలు రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. దావోస్ వేదికగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులొస్తున్నాయి. గతేడాది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సుమారు 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి ఇప్పటికే సుమారు 62,000 కోట్ల వరకు వచ్చాయి. నిన్న రికార్డు స్థాయి పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. సన్ పెట్రోకెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంఓయూ చేసుకుంది. భారీ పంపుడు స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3,400 మెగావాట్ల పంపుడు స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. వాటికి 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను అనుసంధానం చేస్తుంది. ఆ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే సుమారు 7,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు దావోస్ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే. సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపిన తర్వాత ఎంఓయూ జరిగింది. సుస్థిర ఇంధన వృద్ధి సాధించే లక్ష్య సాధనలో ఆ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సన్ పెట్రోకెమికల్స్ ప్రతినిధుల్ని సీఎం అభినందించారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హరిత ఇంధన ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం, సిఐఐ, హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ది చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అంతా సహకరించాలని కోరారు. రాష్ట్రానికి తీర ప్రాంతం లేని లోటును పూడ్చేందుకు డ్రై పోర్టు ఏర్పాటు చేసి మచిలీపట్నానికి రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. We want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 words: fastest, greenest, lowest cost. 10,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ కంపెనీ ఎంఓయూ చేసుకుంది. జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో 800 కోట్లతో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేసేలా జేఎస్డబ్ల్యూ యుఏవి సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో సుమారు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీలకు దేశంలోనే హైదరాబాద్ హబ్ గా మారిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జీసీసీలను కేవలం హైదరాబాద్ కి పరిమితం చేయకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. దావోస్ లో బుధవారం సిఐఐ, పీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని భరోసానిచ్చారు. హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ సిద్దమైనట్లు హెచ్సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. దావోస్ లో తెలంగాణ పెవిలియన్ లో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్సీఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండీ విజయ్ కుమార్ తో చర్చలు జరిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్ స్వాబ్ తో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, పెట్టుబడులకు ఉన్న మౌలిక సదుపాయాలపై ఆయనకు వివరించగా పారిశ్రామిక విప్లవం, సాంకేతిక మార్పుల్లో తెలంగాణ చూపిస్తున్న నైపుణ్యం ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తోందని క్లాస్ స్వాబ్ ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. వారం రోజులుగా సింగపూర్, స్విట్జర్లాండ్ లో సీఎం బృందం పర్యటిస్తున్న వారు దావోస్ లో పర్యటన ముగించుకుని మధ్యాహ్నం బయలుదేరనున్నారు. జూరిచ్ విమానాశ్రయం ఈ రాత్రి దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి రేపు ఉదయం హైదరాబాద్ రానున్నారు. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహం కొనసాగిస్తూనే ప్రపంచంతో పోటీ పడాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దావోస్ లో కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. భూమిపై 1,00,000 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం అభివృద్ది విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒకే వేదికను రేవంత్ రెడ్డి పంచుకున్నారు. చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులతో పాటు కృష్ణా, గోదావరి నీటిని పంచుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ప్రపంచంతోనే పోటీ పడుతోందని, న్యూయార్క్, టోక్యో వంటి నగరాల స్థాయికి హైదరాబాద్ అభివృద్ది చెందాలనేది లక్ష్యమని చెప్పారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం, హైదరాబాద్ ను అభివృద్ది చేసిన తీరు అసాధారణమని రేవంత్ రెడ్డి కొనియాడారు. చైనా +1 కంట్రీకి గమ్యస్థానంగా తెలంగాణ ఉందని, హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్య సాధనలో తెలంగాణ భాగస్వామ్యమవుతుందని చెప్పారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే 65% రాష్ట్రం నగర ప్రాంతంగా మారుతుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు, ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు, మాంసం, కోళ్లు, చేపల ఎగుమతి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. ప్రపంచం ఎలా పురోగమిస్తుందో తెలుసుకునేందుకు దావోస్ పర్యటన ఉపయోగపడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ రాష్ట్ర యువత, ప్రభుత్వ పారదర్శక విధానాలు తెలంగాణ రాష్ట్ర బలాలని పేర్కొన్నారు. తమపై నమ్మకముంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని పారిశ్రామికవేత్తల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు కాని అభివృద్ది విషయంలో విధానాలు సుస్థిరంగా ఉంటాయని స్పష్టం చేశారు. భూమిపై 1,00,000 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలు పంచుకుంటానంటూ దావోస్లో సీఎం ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్ తదితరులు తెలంగాణ పెవిలియన్లో రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబును కలిసి పర్యావరణ ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో విధానాల అమలుకు ప్రభుత్వ చర్యల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించారు. అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసిన చంద్రబాబు తమకు స్ఫూర్తిని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దేశంలో వివిధ పార్టీల నుంచి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన దావోస్లో అందరం ఒక్కటేనన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్న టీమిండియాగా అందరిది ఒకే లక్ష్యమన్నారు. We got
very productive investments for our state. On the whole, I would like to say that, India stands first for us and later the healthy competition between the states. And also see that we grow and ultimately the India should grow, the union of states should grow, and this truly reflect the federal principle of our nation. In the process of making the 5 trillion economy, the vision which has been inscribed by our Honorable Prime Minister, we would like to contribute much. And our vision is to make our state a 1 trillion economy. 4 ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం జరుగుతున్న గ్రామ సభల్లో రెండో రోజు అక్కడక్కడ ఆందోళనలు మినహాయించి ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలో 60% పూర్తయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం వరకు 9,844 గ్రామాల్లో విజయవంతంగా సభలు నిర్వహించినట్లు తెలిపింది. గ్రామ వార్డు సభల్లో కొత్తగా 10,09,131 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండో రోజు 3,608 గ్రామ 1,055 వార్డు సభలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీల్లో 12,914 గ్రామ సభలు, పట్టణాల్లో 3,484 వార్డు సభలు నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు గ్రామ వార్డు సభలు అడపాదడపా గొడవలు మినహాయించి ప్రశాంతంగానే ముగిశాయి. నారాయణపేట జిల్లా కాచ్వార్ గ్రామ సభలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో నూతనంగా 150 పడకల ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రజల నుంచి విజ్ఞప్తుల్ని స్వీకరించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సభలో తీవ్ర రసాభాస జరిగింది. అర్హులైన ఏ ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేర్లు ఎంపిక చెయ్యలేదంటూ అధికారులతో గ్రామస్తులు వాదించారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో గ్రామసభ పోలీస్ పహారా మధ్య నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం పేదల్ని విస్మరించిందని, 76వ గణతంత్ర దినోత్సవం రోజు 4 సంక్షేమ పథకాలతో ప్రభుత్వం అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యనుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లందులో 40 కోట్ల విలువైన అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. గడిచిన 10 సంవత్సరాలలో ఏనాడు పేదవాడి కష్టాలు తెలుసుకోకుండా రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదవాడి కష్టాలు కన్నీరు తుడచడం కోసమే ఉన్న ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని 26వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి, ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు అవాక్కులు చవాక్కులు పేరుతూ ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ప్రజలని మభ్యపెట్టి లేనిపోని చిత్రీకరించి చెబుతున్నారు. అలా కాకుండా అర్హులైన ప్రతి పేదవాళ్లకి అప్లికేషన్ చేసుకున్నా చేయకపోయినా గ్రామ సభల్లో ఇచ్చిన అప్లికేషన్ నే సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చుకోబోతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరు గోములలో ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా మారింది. ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఎలా ఇస్తారని అధికారుల్ని గ్రామస్తులు నిలదీశారు. అనంతారంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం నక్కగూడెంలో జాబితాలో పేరు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భూములు, ఇళ్లు ఉన్నోళ్లు ప్రభుత్వ పథకాలకు ఎలా అర్హులవుతారని నిలదీశారు. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు అందరికీ రేషన్ కార్డులు వస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నర్సాపూర్ గ్రామసభలో పాల్గొన్న ఆయన ఎవ్వరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని 19వ వార్డులో వార్డు సభ ప్రశాంతంగా జరిగింది. లబ్దిదారుల జాబితాను అధికారులు ప్రకటించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు దరఖాస్తులు నింపేందుకు స్థానిక యువత సాయపడ్డారు. పథకాల లబ్దిదారుల్ని ప్రజాస్వామ్యంగా గుర్తిస్తుంటే బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. గతంలో ఫామ్ హౌజ్లు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో లబ్దిదారుల్ని ఎంపిక చేశారని, తమ ప్రభుత్వం ప్రజల మధ్యే గ్రామాల్లో ఎంపిక చేస్తోందన్నారు. అర్హత ఉన్న ఒక్కరూ నష్టపోవద్దన్న ఉద్దేశంతో గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన అందరికీ అందుతాయని, ఎవ్వరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ గ్రామ సభల టెంట్లు కూలుస్తున్నారని, ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రజాపాలనలోని గ్రామ సభలు జరుగుతున్న తీరు చూస్తే బోగస్ సభలుగా కనిపిస్తున్నాయని నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికే కబుర్లు చెప్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆక్షేపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళారుల నుంచి 500 కోట్ల లంచం తీసుకుని రైతులకు 1000 కోట్లకు పైగా నష్టం చేశారన్నారు.
నష్టపోయిన రైతులు నల్గొండ వేదికగా సత్తా చూపుతారని తెలిపారు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్రా కార్యక్రమాలు పక్కన పెట్టి పరిపాలనపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజలు ఏమడుగుతున్నారు? రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు. రైతు బంధు ₹1 ఇప్పటిదాకా వేయలేదు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడ లేకపోతే మేమేం చేస్తాం? ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా, రేషన్ కార్డులకు, రైతు భరోసాకు మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్రా కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. ఒక అప్రకటిత ఎమర్జెన్సీని రాష్ట్రంలో అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ రైతాంగాన్ని అయితే మోసం చేసిందో ఇవాళ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ ప్రభుత్వం పైన. వాళ్ళు ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో ధర్నాల రూపంలో ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకొని ఆ రైతాంగం దగ్గరికి కేటీఆర్ను చేయనీయకుండా చేయడం కొరకు అనేక నిర్బంధాలు పెడుతున్నారు, నిషేధాలు పెడుతున్నారు, వారి కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, గ్రామాలలో ఇక్కడికక్కడికి తిరుగుబాట్లు మొదలైనాయి. స్వచ్ఛందంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నారు. క్షణికావేశంలో భార్యతో గొడవపడిన భర్త ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు అత్యంత జుగుప్సాకర రీతిలో మృతదేహాన్ని మాయం చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి దంచి చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పరిధిలో ఆ కిరాతకం చోటు చేసుకుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకట మాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గురుమూర్తి గతంలో సైన్యంలో పనిచేసి పదవి విరమణ చేశాడు. ప్రస్తుతం డీఆర్డీఓలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు భార్యతో చిన్న చిన్న గొడవలు జరిగినా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతోంది. ఈ నెల 16న ఇంట్లో పిల్లలు లేని సమయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగింది. ఈ గొడవకు కారణాలేంటో తెలియలేదు. సంక్రాంతి సెలవులకు వెళ్లిన చిన్నారులను తీసుకువచ్చే విషయంపై భేదాభిప్రాయాలు వచ్చి గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురుమూర్తి మాధవి తలపై 2 సార్లు గట్టిగా కొట్టగా స్పృహ తప్పి పడిపోయింది. అకస్మాత్తుగా కింద పడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మరణించినట్లు భావించాడు. ఆ విషయం బయటకు వెళ్తే పోలీసులకు చిక్కుతాననే ఉద్దేశంతో మృతదేహాన్ని అదృశ్యం చేయాలని నిర్ణయించాడు. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయించి తను కేసు నుంచి తప్పించుకోవాలని పథకం వేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలో అతడిలోని కిరాతకుడు బయటకొచ్చాడు. నిందితుడు గురుమూర్తి భార్య మృతదేహాన్ని ఇంట్లోని శౌచాలయంలోకి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడని తెలుస్తోంది. ఆ ముక్కల్ని వంటగదిలోని కుక్కర్లో వేసి ఉడికించి ఆ తర్వాత వాటిని రోట్లో వేసి దంచాడని సమాచారం. ఆ మొత్తాన్ని జిల్లలగూడ చెరువులో పడేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ఎత్తులు వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. భార్యను 16న చంపేసినా ఎవరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకట మాధవి కనిపించడం లేదని, 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమెకు చెప్పింది నిందితుడేనని తెలుస్తోంది. హత్య విషయం తెలియని ఆమె 18న మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఫిర్యాదు చేసేందుకు ఆమెతో పాటు నిందితుడు వెళ్లినట్లు తెలుస్తోంది. వెంకటమాధవి కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఆ కెమెరాల్లో వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటకెళ్లినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు రికార్డు కాగా ఇంట్లోనే ఏదో జరిగిందనే కోణంలో పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు. ఈ క్రమంలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా తొలుత నిందితుడు పొంతనలేని సమాధానాలిచ్చినట్లు సమాచారం. పలుమార్లు ప్రశ్నించాక అసలు విషయం వెల్లడించాడు. మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. కేవలం నిందితుడు చెప్పిన సమాచారంతో మాత్రమే కాకుండా స్వీయ దర్యాప్తులో వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. క్లూస్ టీమ్ ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ రామోజీ ఫిలిం సిటీని సందర్శించారు. బాహుబలి సెట్లో ఉల్లాసంగా గడిపిన ఆమె చిత్రనగరి అందాల్ని తిలకించారు. ఈ సందర్భంగా రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఎండీ విజయేశ్వరి, డైరెక్టర్లు సహరి బృహతిల్ని కలిశారు. అనంతరం ఈటీవీ భారత్ కార్యాలయాన్ని సందర్శించి మీడియా రంగంలో రామోజీ గ్రూప్ సంస్థల నిబద్దత, సేవల్ని కొనియాడారు. యుఎస్ కాన్సుల్ జనరల్ వెంట పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ అలెగ్జాండర్ మెక్లారెన్, మీడియా అడ్వైజర్ అబ్దుల్ సమద్ ఉన్నారు. కర్ణాటక కొడగు జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పగటివేళ అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల్లోకి వచ్చి భయాందోళనకు గురిచేస్తున్నాయి. పొన్నంపేట తాలూకా తిటిమతి గ్రామంలో ఓ గజరాజు ప్రధాన రహదారిపై సంచరించడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. అటవీశాఖ సత్వరమే స్పందించి ఏనుగుల బెడదకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరుకుంది. ఇది త్వరలోనే 100 కోట్లకు చేరుకోనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యంలో ఈసీ ఓటర్ల వివరాలను వెల్లడించింది. దేశంలో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరిందని, గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య త్వరలోనే 100 కోట్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో బిలియన్ ఓటర్లన్న దేశంగా భారత్ రికార్డు సృష్టించనుందని చెప్పింది. మొత్తం ఓటర్లలో 21.7 కోట్ల మంది 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 2024తో పోలిస్తే 2025లో స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తిలో తేడా కూడా తగ్గిపోయిందని వివరించింది. 2024లో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 948 మంది మహిళలుండగా 2025 నాటికి అది 954కు పెరిగినట్లు పేర్కొంది. మహిళా ఓటర్లు మొత్తం 48 కోట్లకు చేరినట్లు ఈసీ వెల్లడించింది. పనామా కెనాల్ను వెనక్కి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే హెచ్చరిస్తూ ఉండడంపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో మండిపడ్డారు. ఆ కాలువ అమెరికా నుంచి తమకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని ఆయన తెలిపారు. పనామా కెనాల్ తమకు మాత్రమే సొంతమని తేల్చి చెప్పారు. పనామా కాలువ తమదేనంటూ కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడంపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ములినో ట్రంప్ చెప్పిందంతా అవాస్తవమన్నారు. పనామా కెనాల్ అమెరికా నుంచి తమకు రాయితీగానో బహుమతిగానో వచ్చింది కాదని పేర్కొన్నారు. పనామా కెనాల్ తమకు మాత్రమే సొంతమని ములినో తేల్చి చెప్పారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలతో తాము ఏకీభవించమని పనామా ప్రజలు చెప్తున్నారు. పనామా కెనాల్ తమలో భాగమని స్పష్టం చేశారు. As a Panamanian, we feel frustrated, but at the same time, I think and believe that the canal is ours. We gained independence from the United States because we needed freedom, and this is on our land, so it's part of who we are. The reality is that this doesn't belong to him. It belongs to Panamanians. This canal is Panamanian, not American. That's why we disagree with Trump even continuing to make such statements. సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ పనామా కాలువను చైనా పరోక్షంగా నిర్వహిస్తోందని మరోసారి ఆరోపించారు. ఆ కెనాల్ను అమెరికా చైనాకు ఇవ్వలేదని, పనామాకు ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకుంటామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా ములినో ఘాటుగా స్పందించారు. అంతేకాక ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరని చెప్పారు. పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్లో దీన్ని పనామాకిచ్చింది.
అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో రెండు దేశాల మధ్య వివాదం రాజుకుంది.